పెద్దపల్లి జిల్లా మేడిపల్లి ఓపెన్ కాస్ట్ ప్రాజెక్టు సమీపంలో పులి సంచారం కలకలం రేపుతోంది. ఈ మేరకు పెద్దపల్లి ఫారెస్ట్ ఆఫీసర్ శివయ్య ఆధ్వర్యంలో తనిఖీలు నిర్వహించారు. మంచిర్యాల మీదుగా మేడిపల్లి ప్రాజెక్టు గోదావరి నది సమీపంలో పులి సంచరిస్తున్నట్లు అడుగులను అధికారులు నిర్ధారించారు. దీంతో పులి సంచరించిన ప్రాంతాలను ఫారెస్ట్ అధికారులు క్షుణ్ణంగా పరిశీలించారు. పరిసర ప్రాంతాల్లో ఉన్న రైతులు, గ్రామస్తులు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరికలు జారీ చేశారు. గ్రామస్తులు ఒంటరిగా వెళ్లకుండా గుంపులుగా వెళ్లాలని అటవీ శాఖ అధికారులు తెలిపారు. నుంచి మనకు మంచిర్యాల జిల్లాలో మన ఫారెస్ట్ స్టాఫ్ మొత్తం ఈ టైగర్ అనేది మనకు తడోబా టైగర్ రిజర్వ్ నుంచి వచ్చిన దాని మీద ట్రాక్ చేసుకుంటూ వస్తున్నారు. దాదాపు ఆల్మోస్ట్ వారం రోజుల నుంచి మనకి ఈ చుట్టుపక్కల అంటే మనకి గోదావరి అవతల మంచిర్యాల జిల్లాలో వస్తుంది. ఇది ఆల్మోస్ట్ వాళ్ళకి ఒక 2-3 రోజుల నుంచి మాత్రం ఈ గోదావరి దగ్గరికి వచ్చేసి అడుగులు వస్తున్నాయి, మళ్ళీ అది వెనక్కి వెళ్తున్నాయి. అట్లా 3 డేస్ నుంచి వాళ్ళు అంటున్నారు. అక్కడ డిఎఫ్ఓ గారు కూడా మనకు చెప్తూనే ఉన్నారు. మనకు ఫ్రెష్గా పగ్ మార్క్స్ అనేది దాని యొక్క అడుగులు కనపడుతున్నాయి. కాబట్టి ఇప్పుడు ఈరోజు మన స్టాఫ్ కూడా చూశారు. అక్కడి నుంచి కూడా మనకి సెక్షన్ ఆఫీసర్ అండ్ వాళ్ళ యొక్క ఎనిమల్ ట్రాకర్స్ కూడా వచ్చేసి మన స్టాఫ్ అంతా ట్రేస్ అవుట్ చేయడం జరిగింది. ఓసిపి అంటే ఇది లింగాపూర్ మేడిపల్లి శివారు ఈ ఏరియా. ఆల్మోస్ట్ ఇది కూడా అబాండన్ ఏరియా కాబట్టి ఇది హ్యాబిటేట్ దాన్ని చూసుకోవడానికి తిరుగుతున్నాయి. ఆల్మోస్ట్ కొన్ని బ్రీడింగ్ అంటే ఆల్మోస్ట్ మేటింగ్ పర్పస్ కూడా ఈ సీజన్లో బయలుదేరుతూ ఉంటాయి. అవి మళ్ళీ చుట్టూ మళ్ళీ అదే వాపస్ ఇట్లా వెళ్ళొచ్చు, మళ్ళీ ఇట్లా అవుట్స్కట్స్ నుంచి పెద్దపల్లి ఇట్లా నుంచి మళ్ళీ మంతని భూపాలపల్లి సైడ్ కూడా పోయే అవకాశం ఉంది. లాస్ట్ టైం కూడా అట్లనే వెళ్ళింది. బట్ గుంపులుగా ఒక 10 మంది మినిమం ఎటుపోయినా ఒక 10 మంది కలిసి వెళ్ళేటట్టు ఉండాలి. శివారు ప్రాంతాలు మాత్రం పొలాలకు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో 9